నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ క్రైమ్ స్టోరీ. గోడల్ని కూడా ఖాతరు చేయలేనంత అయిన వాళ్ళు చావుకు సైతం తెగించేటంత ఇంతటి లోతైన ప్రేమల్లో పేకల్లోతు కూరుకుపోయిన ఆ ఇద్దరి ప్రేమ కథ అనేక మలుపులు తిరిగి ఇప్పటికీ క్లైమాక్స్కి వచ్చేసింది. వాళ్ళ ప్రేమకు ఖరీదు కట్టి ఇటువంటి ప్రేమలు సమాజానికి ప్రమాదకరమని సందేశం ఇచ్చారు శ్రీమాన్ కౌర్. రాస్తే ఇది మరో చరిత్రకు తక్కువ, రక్త చరిత్రకు ఎక్కువ. రొటీన్గా సాగే రొమాంటిక్ ప్రేమ కథలకు నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ల ప్రేమకు చెల్లించిన భారీ మూల్యం ఎంతంటే మాటల్లో చెప్పలేనంత. కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న ఇద్దరు ప్రేమైక జీవుల సాహస కృత్యం ఖరీదు అక్షరాల ఒక హత్య, ఒక ఆత్మహత్య, ఒక ఉరిశిక్ష, అరడజన్ దాకా యావజ్జీవ శిక్షలు. బోనస్గా డజన్ల కొద్దీ కుటుంబాలకు జీవితకాలం తీరని శోకం. అమృత లవ్స్ ప్రణయ్, ఆ తర్వాత అమృత వెడ్స్ ప్రణయ్, అది కాస్త ముదిరి మారుతీరావు కిల్స్ ప్రణయ్ అనే ఘోరమైన మలుపు తీసుకుని పరువు హత్యల చరిత్రకెక్కి తరువాత కోర్టు మెట్లెక్కిన మిర్యాలగూడ పరువు హత్య గుర్తుందా? దాదాపు 7 ఏళ్ల క్రిందట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఎర్ర గులాబీల కథ కోర్టు తీర్పుతో మళ్లీ చర్చకొచ్చేసింది. ఇద్దరు ప్రేమికులు, వాళ్ల ప్రేమకు అడ్డుపడ్డ ఒక తండ్రి, పేట్రేగిన అతడి కుల దురహంకారం, పరువు కోసం దారుణ హత్యకు తెగించిన వైనం. క్లుప్తంగా చెప్పుకుంటే ఇది మిర్యాలగూడ హానర్ కిల్లింగ్ స్టోరీలో స్క్రీన్ ప్లే. ప్రియురాలి కళ్ళెదుటే నడి రోడ్డుపై మొండి కత్తితో నరికి చంపబడిన ఒక ప్రేమికుడు, పేరు ప్రణయ్. తన కుమార్తె అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మిర్యాలగూడకు చెందిన మారుతీరావు సుఫారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడు అనేది అభియోగం. పట్టపగలు, పైగా పరువు హత్య, సజీవ సాక్ష్యంగా సీసీ ఫుటేజ్. ఇంకే ఉంది, దేశవ్యాప్తంగా మారిమోగిపోవడమే కాదు, పరువు హత్యల జాబితాలోకి ఎక్కేసింది మిర్యాలగూడ ప్రణయ్ హానర్ కిల్లింగ్. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్ యంత్రాంగం విచారణ చేపట్టి 8 మందిని నిందితులుగా పేర్కొంటూ 2018లో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. సుమారు 5 ఏళ్లకు పైగా కోర్టులో విచారణ సాగగా ఇటీవలే వాదనలు కూడా ముగిశాయి. తాజాగా నల్గొండ కోర్టు తుది తీర్పును వెలువరించింది. ప్రణయ్ హత్య కేసులో A1 నిందితుడు మారుతీరావు 2020లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో A2 సుభాష్ కుమార్ శర్మ, A3 అస్గరై, A4 బారీ, A5 కరీం, A6 శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాంలు మిగిలిన నిందితులుగా ఉన్నారు. వీరిలో సుభాష్ శర్మకు బెయిల్ రాకపోవడంతో జైల్లోనే ఉండగా అస్గర్ అలీ వేరే కేసులో జైల్లో ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరూ బెయిల్పై బయటకొచ్చారు. అనారోగ్య సమస్యలున్నాయని, తమపై ఆధారపడిన తల్లిదండ్రులు, పిల్లల కోసం శిక్ష తగ్గించాలని నిందితులు కోర్టును వేడుకున్నారు. తనకు ఈ కేసుతో సంబంధం లేదని అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ అన్నారు. ముగ్గురు పెళ్లి కాని పిల్లలు ఉన్నందున దయచూపాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. సో దగాపడ్డ ప్రేమికుడు నిండు ప్రాణాలను అర్పించుకున్నాడు. మొదటి నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండో నిందితుడికి ఉరిశిక్ష పడింది. మిగిలిన 6 జీవితకాలం జైల్లోనే మగ్గిపోతారు. ఇది ఇద్దరి ప్రేమకు దక్కిన తుది ఫలితం. ఇటీవలి కాలంలో ఇన్ని మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్న పరువు హత్య కేసు ఇంకోటి లేదేమో. అందుకే హానర్ కిల్లింగ్స్ అనే దిక్కుమాలిన పరంపరలో మోస్ట్ రిమార్కబుల్ అనిపిస్తోంది అమృత సమర్పించు ప్రణయ్ ప్రేమగాథ. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.